ఏమిరా ఏమే ఏం కొత్తుతావా? కొడతానని భయం ఉంటే తీసి పోలారు మెల్లేరంటే మెడికేస్తావు నువ్వా? రైకిరా యాడ ఏమన్నారా? వట్టే సుఖమాట వట్టే గుణం మాట చెప్పడు చిన్నాగరెడ్డి. ఛత్రపతి శివాజీ నువ్వు ఇంకా గొప్పవారం మేము. అవురా మహామంత్రి? ఏమిరా భయపడిపోయినప్ప. ఒరే తెలుసో తెలియక తప్పు చేశావు, మొదటి తప్పుగా క్షమించాను. ఇట్లాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు, క్షమించాను, ఇలా భయపడద్దు. ఏమన్నావా? ఏమన్ను? అవురా మహామంత్రి? ఏమిరా ఇంకా కొంచెం ఉండేది పా. ఒరే భయపడద్దు అని చెప్పలేదేమిరా? ఏం భయం ఎక్కువ అయిపోతే అన్ని కొడతావేమో. వద్దు వద్దు అంత భయపడద్దు, చచ్చిపోతాం మళ్ళా. అవురా మహామంత్రి? చెప్పరు నీ అక్క. నీదే తప్పేలే. ఎట్లరా? వాడు కొంచెం భయం పెట్టుకోమని చెప్పు. భయం ఏమొద్దులేదని నా నోటికి ఎట్లుంటే అట్లా వచ్చి నేను ఇంకా నీ ఆలు ముండమోయాను అందాము అనుకోండి. అందులో ఇంకా పెట్టుకో. అది నిజమే. దీని గురించి పొద్దున మాట్లాడదాం. ఉన్నీలే. నువ్వు ఒంట్లో భయం పెట్టుకో. భయం పెట్టుకో. మూడు వచ్చి మెడతా కొట్టినావు గేట. చాలరా? భయం భయం నాకు తెలదలే రే. భయము భయము నువ్వు పెట్టుకోరా. పెట్టుకునేప్ప ఉండేది. చాడా చూపించి లోపల ఉన్నది లోపల. ఎవరా మహామంత్రి? పారెడ్డి గారు ప్రజలంతా సుఖోజీవులు ఉన్నారా? సుఖమైన రాజా వల్ల ఏ మామే ఏ మామే ఒక నినాదం సంతోషంగా పారెడ్డి గారు అవురా మన యొక్క పాలగూడ ప్రజలంతా సుఖ సంతోషంతున్నారు దేవా. శబాష్. అట్లయినా నేను కొత్తగా ఎత్తుతున్న కొలువు సింహాసనం కస్తూరి గంధములతో నీల గోమేధికములతో బహు సుందరంగా అలంకరించి ఉన్నావా? మీ ఆజ్ఞ మేర ప్రకారంగా అలాగనే అలంకారం చేయబడుతున్న దేవా. అవురా మహామంత్రి? ఇప్పుడే కొలువు దర్బారు చేసేదిరా? అవునుపా. కొత్తగా కట్టించినాడు కొలువు సాగిదేమో కొలువు సాగికి బయలుదేరాడు చిన్నాగి కొలువుకు తప్పుకు చారవస్తాడు చిన్నాగి రెడ్డి ఆయుడు. కూర్చోదు నువ్వు దాని మీద ఏమనుకున్నావు? అది ఏమే ఈ రెడ్డి వారికి వచ్చిన ఉక్కు సింహాసనం. ఏం మీ నాయన సంపాదించిన సిటీ మళ్ళీ బాడీ ఖర్చేదే పొద్దున్నే మళ్ళీ ఒరే నీచుడా, అక్కడుంటే బాడగది, ఇక్కడుంటే రెడ్డి వారి ఉక్కు సింహాసనం. అయితే గండ్లే దాని మీదకి నీ ఎట్లా కుక్క లెక్కకూడదు. నీ ఎట్లా కుక్క మీ ఎట్లా రెడ్డి ఎవరు? మేము ఎక్కచ్చురా? మేమా? మీరు ఎక్కకూడదు. మేమా? మీరు ఎక్కచ్చు. మీరు? మేము ఎక్కకూడదు. మేము మీరు 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 ఎక్కచ్చు, మేము మేము ఎక్కచ్చు, మీరు ఎక్కకూడదు. నీకు నాకు గలాటొద్దు, పెద్దోళ్ళతో అడిగిదా ఉండు. అడగరా. పిదేనా నువ్వే బాగా దులిపోతున్నట్టున్నావు. దేవుడు నిట్టుండవు నువ్వు, మహానుభావుడు. ఏమే బాగుండవా? బాగుండా సమే. అమ్మ నేను చచ్చిపోయింది. మీ అమ్మ మీ నాన్న చైనీలరా? ఊరికే బతుకున్నావు చెప్పే నువ్వా? మాట చెప్పలా. నీకు చెప్పేదా? మొన్న వచ్చి పాపం తంపుకు తినేసి మీ నువ్వు మళ్ళా చెప్తారేమో. ఏమిలే ఏమే దయపోయి ఆ చిన్నాగిరెడ్డి చెప్పినాడు. ఏమని చెప్పా? దీని మీదకి సింహమాసనం మీదకి మేవని గొత్తి కొడుతుంటే. సింహమాసనం కాదప్పది సింహాసనం. దాని మీదనా మేవని గొత్తి కొడుతుంటే అయిపు చెప్పిన మా ఎవరిని గుర్తు కూడా ఇంకేమే దాని మీదకి మనం ఎక్కకూడదు, కూర్చోకూడదు. మా ఎవరు గుర్తు కూడా అని చెప్పిన చెప్పక
బా నేను ఒక టూర్ అంటే 20 టూర్లు అంటావు రప్పట్లు నువ్వు. అలవాటు అయితే అందులే. అందుకే అట్లా దాని మీద మనం జరుగుతుంది. ఎక్కకూడదు కూర్చోకూడదు. ఓకే థ్యాంక్ యూ. అందుకే చెప్తాను అట్లా వాళ్ళు జత కూడద్దురా, మంచి పద్ధతులు నడుచు అని. తెలుసులే, ఇంక తెలుసుకొని మళ్ళీ ఆడ పోతావా? సరే పో కూర్చోపో. అంతేనా? అంతే, ఇంకేం పర్వ. సరే తెలుసుకుందాము అని. సరేలే. ఓకే కూర్చోపో. ఎప్పుడన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా? సరేలే. పో పోయినా పోయిరాపా. ఏమి తింటావు నా కొడుక? ఈ సైజు గడ్డి తింటారా? గడ్డి తింటారా? గడ్డి తినేట్టుకుంటే ఆ పక్క మా ఇంటికాడ 3 బకెట్లు కుడుతుంది, 2 ప్యాకెట్లు ఉప్పు వేసుకుంటా. ఏం సీమా ఉండ్రి నేను దాడ వంచుతా ఉండే జో వాంగ్ వాంగ్ వాంగ్. బ్యాన్ షీట్ సైడ్ కోరస్. కుర్తికి తాగలే, మా మామ తాగుతాలే. పొరపాటు నాదే అంటే మీరు కూర్చోవచ్చు అంటే మేము కూర్చోకూడదంట. అది దాని మీద నువ్వు కూర్చున్నావు కనుక తక్షణమే లోపలికి వెళ్ళి నీళ్ళు తెచ్చి క్లీన్ కడిగేదాన్ని. కడిగేలా? అవును. ఉంటే కూర్చోపో. తక్కువ నా కొడుక కూర్చుని దాని మీద రెడ్డి వారు ఎట్లా కూర్చుంటారా? తక్కువ నా కొడుకులా? అవురా? మీరా? మేము రెడ్డి వారు. నువ్వు మా పక్కన కూర్చొని నేను చేపించుకొని తింటే చెక్కన అప్పుడు తెలియదా రెడ్డోరా? మళ్ళా దాంట్లోకి రసం ఒకటి, పప్పు ఒకటి. మేము అట్లాంటి పనులు చేస్తాం. మేము ఎవరు మేము ఇక్కడ అనసంతరం పెట్టించినది మేము. మీరేనా? కటింగ్ ఏం రేటు పడింది కా? 32 రూపాయలు ఫ్రీ కటింగ్. అది ఏందో పొల్లకూరల పల్లికి ఏమో లీటర్ మాత్రం అటుకి ఇటుకి తిరుగుతూనే ఉంటుంది పాపమా. ఆ పెట్టినంత వరకు కేడిపించే నేటిగా ఏనో తాను ఉండలా నోరు ముచ్చుకొని. ఏంపా కడిగేలా? కడిగేస్తా కూర్చో. కూర్చోనువా నువ్వు కదా లోపల పోయి నీళ్ళు తెచ్చి కడిగేమనిందా? లోపల పోతే గలాసులు లేవు. ఎత్తిపోయావు. నాకు మాట చెప్పాలి కదా మీరా? కింద పడిపోయినావా? ఇంకేమరియా? నువ్వు కూర్చున్నా నాకు మాట చెప్పాలా? నువ్వు ఎత్తిపోయావు, నాకు చెప్పేది వస్తే కదా. నువ్వు కూర్చున్నాడు మాట చెప్పాలా? అన్ని మా మీదకి వేస్తా అంటే తప్పులేదు. ఎప్పుడు గారు తెచ్చేది మా మీదకి గారు తెచ్చే సరిపోతుంది. చూడు సార్, నువ్వు ఎత్తిపోయావు, నాకు మాట చెప్పాలి వద్దురా? నువ్వు కూర్చున్నాడు మాట చెప్పాలా నాకు? ఒకరు చెయ్యి. నీళ్ళు లేవంటున్నావు కనుక బట్ట తీసుకొని క్లీన్ గా తుడిచేసి మళ్ళీ పూలు అలంకరించు. ఆ తర్వాత నేను కొలువు తిరిగి మాట అప్పుడే చెప్పాలి. అంతే ఎట్లా? ఇటుకి పిల్లలతోనా ట్రైల్స్ పండుతానా? అరుగు చెయ్యి. అంతా పాలు రాత్తేనా? ఏ కపడా లేరా? కపడా లేరే. దో చెప్పడానికి మరదా ఏమో రాసం పైన కొడుకులు. రా ఏంది లేప స్వామి, ఒకటి ఏమి నా పానం మీద పట్టింది. తుడిచేదంతే కదా. ఏమిరా ఏమో చీటీం తిన్నాను పట్టినారు. జగ్గినెక్క 4 రోజులు ఊరు ఇంటికి ఒక ఎండి పోతున్నా. రాపో కుర్చీ మీద ఎగరతాంట వెనక ఎగరతాడు. అది ఎట్లా ఇంకా తెలియలే. నీ సత్తా అంత మాత్రం ఉంది కదా. నీకు తగ్గిపోయిందల్లే ఇంకా ఏంటుకుంటుంది. ఎప్పుడో అయిపోయింటుంది. ఆయిల్ పాటు స్టేషన్ లో చేరింటుంది ఏరుకో. మల్లెపూలు అలంకరించు. మల్లెపూలు అంటే
మల్లెపూలు లేవా? రోజా పూలు ఆరము నీకు. మళ్ళా వేస్తామో ఏమో ఎదురా అది మళ్ళా చిక్కుతాయే చిక్కుమో. మల్లెపూలు వేసావు కదా, పన్నీరు తలరా? పన్నీరా? ఇదా అప్పుడే చెప్పింటే కదా పన్నీర్ వేయాలంటే కదా. ఇదా సరే పక్కన మగానికి అవుతుంది ఎడగా పోయింటే కాదు అప్పుడే. నాకు తెలుసు మేమేమో దినాల నుంచి देखो भाषा अच्छा है। अंदर భాష వచ్చాయి मामा తీసుకో నీళ్ళు వచ్చిందైనా కూర్చో. వెనుక్కుండు వచ్చిన రోగం అట్లే అట్లా తీసుకుపోతాడు కానీ ఏం సాధ్యమైతే కాదు పెద్ద గాడిదన్నట్టుండవా దాన్ని పట్టుకోలేకపోతుండవా? ఏం పట్టుకుందాం అనుకుంటా అన్నా. ఒక కాలంలో మంచి మంచి లారీలు నిలేసిందే నా కొడుకును. అబ్బా ఇప్పుడు దీనికాడి నిలిచిపోతా ఉండా. రైలు పోతుందా నెల ఏంటి నెల అమ్మకి ఇచ్చేస్తుంది. రే దా నెలలో నువ్వా నువ్వు కూర్చో, నేను పట్టుకుంటా సూతువా. వద్దులే నువ్వు వెనుక్కుంటూ. నేను పట్టుకుంటా బాగా పట్టుకుంటా, నువ్వు కూర్చో. నేను పొరపాటు అయింది కూర్చో. అవనేమో ఏమని కూర్చువా ఏం బాగమని నీకో ఏం చేతమని నీకో నీ మళ్ళా కాదు. ఇంతలో మనిషి వచ్చి నా మీద పడితే కాలు చేయకపోతే మీ నాయన కట్టిస్తాడా? కాదురా ఒరే ఎవరి మీద ఎవరు పడింది మళ్ళా నోరు తెరుస్తాండేవా? ఇంతలో మనిషి వచ్చి మీద పడితే నేనే పనికొస్తానా మళ్ళా? కాదురా నువ్వు నా మీద పడుతున్నా నేను నీ మీద పడుతున్నా. ఏమన్నా సినిమా దిక్కు తెలియాల నాకు. రే నువ్వు ఏడు అవసరం అడిపి కూర్చోబో. ఏడా అడిపి కూర్చో. ఏడా ఒరే వాళ్ళ మాత్రం కూర్చోమని నేను పీ కాదా? కూర్చో కూర్చోరా. ఏమి లారీలు లేసినానంటివా? అందుకే నేను చెప్పింది ఎప్పుడు మొదలుపల్లి తిప్పాలి డాక్టర్ పిలుచుకోమని. ఏంటో వాయి వచ్చిన వాళ్ళు మాత్రం తనకలాడుతా ఉన్నాడా? ఇది సొలువు కాదురా, రెడ్డి వారు దర్బారు. దర్బార్ అంటే రెడ్డికి టీవీ. ఏడే శాంతివరంలో మేలు చాలరా. రే రోగం టీవీ కాదురా, దర్బార్ అంటే టీవీ. టీవీ అనగా తేజస్సు. ఇప్పుడు అర్థమయ్యా. అది మహామంత్రి నేను కొలువు తీరిన దినమున నా మనమునకు కోరిక తెలిచాను. అటువంటి కోరిక ఏమిటిపా? లక్ష్యమే నువ్వు అంత రెండు చెప్పండి. ఆమెను పాయం పెట్టి కూర్చొని పెట్టినారు. తిప్పి తిప్పి చెప్తా ఉంది. ఏందో సూదులు చెప్తాందో ఏమో.